సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సన్ రైజ్ టు సన్ మూన్ పేరుతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, భారీ ఎత్తున మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. 50 లక్షలతో క్రికెట్ బుకీ వాసు ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు డ్రగ్స్ పెడ్లర్ సిద్దికి, రణ్వీర్లను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. జాంతి మొత్తంగా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి విస్తుపోయే విషయాలకు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు అన్ని కోణాలు కూడా ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అంటే ప్రధానంగా డ్రగ్స్ అనేది వాడారు కాబట్టి ఆ డ్రగ్స్ కు సంబంధించిన లింకులను తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ సంబంధించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన క్రమంలో చాలా విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఈ మొత్తం వ్యాపారవేత్త వాసు ఎవరైతే తన బర్త్డే వేడుకల కోసం ఈ మొత్తం ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుకైతే గుర్తించారు. దానిలో భాగంగా ఇంట్రాగేషన్ చేస్తున్న సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రముఖులు, సినిమాకు సంబంధించిన ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు కూడా ఈ యొక్క రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుకైతే గుర్తించారు. మొత్తం మీద వీరికి డ్రగ్స్ అయితే ప్రధానంగా సప్లై చేసిన వాళ్ళలో వారికి సంబంధించి వివరాలు రాబోతున్న సందర్భంలో ఎవరైతే దీనికి సంబంధించి చాలా రోజులుగా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. సిద్దికి రాజు, రణవీర్ అనే వారిద్దరు కూడా ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి వారు మొత్తం సప్లై చేసినట్టు గుర్తించారు. అంటే ముఖ్యంగా రేవ్ పార్టీలను చేస్తున్న వారికి ఈ యొక్క డ్రగ్స్ ను సప్లై చేసినట్టుగా అయితే ప్రస్తుతం పోలీసుల విచారణ వెల్లడవుతున్న క్రమంలో తీగలైతే డొంకజరిగినట్టు చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంకా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు లింక్ ఉన్న కేసు కాబట్టి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు సంచలనంగా మారింది. కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి తాము పాల్గొన్నాయని చెప్పి కొన్ని ప్రకటనలు చేసిన సందర్భంలో మళ్ళీ వారు పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం ప్రకటన రేపిందని చెప్పారు. అంటే సినిమా ఇండస్ట్రీ లింకులు బయటపడుతుండడం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పేర్లు బయటపడుతుండడం మాత్రం ఈ కేసు కొంత కీలకంగా మారినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా కీలక దశలో కేసు ఉంది. మరిన్ని వివరాలు అయితే రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రమణ. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సన్ రైజ్ టు సన్ మూన్ పేరుతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, భారీ ఎత్తున మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 50 లక్షలతో క్రికెట్ బుకీ వాసు ఈ పార్టీని ఏర్పాట్లు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు డ్రగ్స్ పెడ్లర్ సిద్దికి, రణ్వీర్లను అదుపులోకి తీసుకున్నారు.